రైతు సోదరులకు నమస్తే అండి. మనం చూస్తున్నది టొబాకో నర్సరీ. రైతు గారి పేరు బ్రహ్మయ్య గారు, చౌడవరం విలేజీ. రైతు గారు ఈ ఏరిస్ కంపెనీ టొబాకో న్యూట్రిషన్ బ్యాగ్ను నార్మల్గా వాడటం జరిగింది. వాడటం తర్వాత జర్మినేషన్ అనేది 90-95% రావటం జరిగింది. జర్మినేషన్ ఒకటే కాదండి, వచ్చినటువంటి మొలకలన్నీ కూడా ఆరోగ్యవంతంగా పెరగటం, ముఖ్యంగా ఈ బఠానీ తెగులు అనేది రాకుండా ఉండటం, ఆకులన్నీ కూడా గ్రీనిష్గా ఉండటం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క 2-3 రోజుల నుంచి వర్షాల వల్ల మొక్కలు అనేది ఎక్కడ కుళ్ళిపోవటం కానీ చనిపోవటం కానీ జరగలేదు. పైరు కూడా ఆరోగ్యవంతంగా ఎదుగుతుంది. ఈ యొక్క నర్సరీలో ఈ న్యూట్రిషన్ బ్యాగ్ వాడటం వల్ల పైరు బాగా ఆరోగ్యం ఎదుగుతుంది. ఇదే నర్సరీ బ్యాగ్ మీరు మెయిన్ ఫీల్డ్లో కూడా వాడుకుంటే చాలా ఉపయోగపడుతుందండి. అయితే ఇప్పుడు మనం అసలు న్యూట్రిషన్ బ్యాగ్ వాడకుండా అచ్చము మెయిన్ ఫీల్డ్లోన నారు పోసుకున్నటువంటి పొలాన్ని చూస్తున్నాం చూడండి. ఈ రైతు సోదరుడు న్యూట్రిషన్ బ్యాగ్ వాడకుండా కేవలం ఫెర్టిలైజర్ వాడుకొని ఒక నార్మల్ పోసుకున్నాడు. అయితే 50-60% మాత్రం జర్మినేషన్ వచ్చింది. ఎక్కువగా ఈ యొక్క బఠానీ తెగులు రావటం, పండాకు రావటం, ఆకులన్నీ పసుపు కలర్గా మారి ఆకుల మీద మచ్చలు అనేది రావటం జరిగింది. ఒకసారి మీరు కూడా గమనించండి. ఆకులు చూడండి ఎలాగైతే పసుపు కలర్ మారి మచ్చలుగా ఉన్నాయో. సో మీరు కూడా రైతు సోదరులందరూ ఏరిస్ కంపెనీ న్యూట్రిషన్ బ్యాగ్ వాడవలసిందిగా తెలియజేస్తున్నాం.